ఏందో సిగ్నల్ సరిగా రావటం లేదు. ఏదన్నా బుక్ చేద్దామంటే ఆన్లైన్ లో వీరా కాదు నువ్వు మనోళ్ళందరికీ నువ్వే సెల్ ఫోన్లు అన్ని బుకింగ్ చేస్తున్నావంట. మనోళ్ళు కొట్టే కాదు భయ్, బయట వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ఏమన్నా మోసాలు జరుగుతాయేమో అని నా దగ్గరకు వస్తారు. నేను పర్ఫెక్ట్ గా అది బుక్ చేస్తాను. ఇంతవరకు బోల్టా పడిందే లేదు. ఎంత మందికి ఎన్ని ఇప్పించినా తెలుసా నేను చెప్పుకుంటూ పోతేలే ప్రతి కొంపలో నేను ఇప్పించిన వస్తువులే ఉంటాయి. నాకు ఒకటి మంచి సెల్ ఫోన్ బుక్ చేయలే, ఊరితో కానీ ఉండకూడదు, ఎవరి చేతిలో కానీ. నాకు అట్లా సెల్ ఫోన్ బుక్ చేయరా, బాగా లుక్ గా ఉండాలా, డిజైన్ గా. ఇంతవరకు సెల్ ఫోన్ అంటే అట్లా సెల్ ఫోన్ ఉండకూడదు, అట్లాంటి కాదు కదా. బాగుండాలా, డిజైన్ ఉండాలా, భలే ఉండాలా సెల్. దాని అమ్మమ్మ లాంటివి నేను బుక్ చేస్తాలే, అది కాదు. మరి డబ్బులు ఉన్నాయి నీతో? ఉన్నాయి. బారా మసాలా అమ్మి రూకొంతర్లో 6 రోజుల నుంచి మంచి భలే చేసినా ఉన్నాయి. బారా మసాలా డబ్బులు దండి సంపాదించినా సరే. సరేలే, ఎవరితో లేని సెల్ ఫోన్ నీకు బుక్ చేస్తాను. కాకపోతే 1000 రూపాయలు కమిషన్ తీసుకుంటారా? నేను కాదులే, ఈమె వ్యాపారం లేక బారా మసాలలో ఇబ్బంది అయిపోయి ఏదో సెల్ కొనాలని మనిషిలో పడి కొనుక్కోవాలనుకోని బుక్ చేయరా అంటే అంత డబ్బులు అడిగితే ఎట్లరా నువ్వు? ఇప్పుడే కదాలే తేర్లో బారా మసాలా కలుపుతా అంటే ఎగబడి తిన్నారు దండి సంపాదించిన అంటే నాకు కమిషన్ తీసుకుంటావా? నేను బుకింగ్ చేసేకి ఎవడంటే వాడు బుక్ చేస్తే మోసం చేస్తారు. అందుకే అట్లా బుక్ చేసి అన్ని దుడ్లు అడగకూడదురా. ఏదో నువ్వు 200 అడగల, అన్ని దుడ్లు అడిగితే ఎట్లరా? లే యాడన్నా మామన్లే, వంకాయ తోటల మామని మాత్రం అనకూడదు. కనుక వ్యాపారమే, ఫ్రెండ్షిప్ వాయ్, తమ్ముడే బాగడే. అట్లా అంటే ఎట్లా? నువ్వు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. సర్లేలే, నేను బుక్ చేస్తాను నీకే కాదా. మరి 10,000 రూపాయలు బుక్ చేసిన బుక్ చెయ్యి. నేను పోయి నా పిల్లలతో నీకు ఫోన్ పే చేపిస్తాను. సరిపో, వచ్చేసారి పో. ఇంకా ఎట్లా అదే వీరా చెప్పలే మళ్ళీగా సెల్ ఫోన్ బుక్ చేయలే. బుక్ చేసినానులే, వానలే అట్లా సెల్ మన ఉంటే ఎవరితో ఉండదులే. మన ఊర్లో ఆ సెల్లు చూసినారనుక నువ్వు ఆ సెల్లో మాట్లాడినావంటే చాలే అందరు నీతికే చూస్తారా. సెల్ బుక్ చేసిన అదేం రేటు నువ్వేం అన్ని చెప్పినావు. మళ్ళీ సెల్ ఫోన్ ఎప్పుడెత్తాది? ఇదేమన్నా షాప్ అనుకున్నావా? పుసుక్కని పోయి లసక్కని తేడానికి ఆన్లైన్ రా. వాడు దాన్ని ప్యాకింగ్ చేసి దాన్ని మరి ఆడ బస్సుకు పెట్టి మరి వీటికి వచ్చి వీళ్ళు తీసుకొని వాళ్ళు వస్తారు. నీ డబ్బులు కూడా అప్పుడే కట్టేసినాను. నేను డబ్బులు కట్టేసినాను, 2 రోజుల్లో వస్తుంది. ఎవరో మా ఇంటి పక్కల చెప్పురా అలా నువ్వు చేస్తేనే వస్తా రొంచెంకి వస్తుంది అండ్రి, దానికి అడిగే కొత్తరా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దులే, నాశనం అయిపోతావు. ఫస్ట్ మనిషి గొబ్బులేసేదే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేది. వస్తుంది 2 రోజుల తర్వాత రాబ్బా. సరే లోకంలో లేని సరే నువ్వు ఒకడే కొంటున్నావు. బుక్ చేస్తేనే పుసుక్కని వచ్చాక మన ఊరు దగ్గర ఉంది. అదేమన్నా రాకుండా ఉన్నాయి. అసలు బాత్రూమ్ కడుక్కోవాలన్నా నీళ్ళు లేవు, ఏం చేయలేము. ట్యాంక్ కొని ఫోన్ చేస్తున్నాను. ఆన్లైన్ లో ట్యాంక్ బుక్ చేయని చెప్తే సెల్ బుక్ చేసినా కదా. నిన్ను అడిగిపోతే మళ్ళీ వస్తుంది పాటు మళ్ళీ 10 వస్తే ఇంత సులువు చెప్తావు అనుకోలేరా. డబ్బులు చూస్తే ఫోన్ పే వేయించుకుంటే 10,000 సెల్ ఫోన్ పంపించకపోతే పెద్ద బుక్ చేసినారా. నీ పుట్టుకోసులో ఫోన్కి ఇన్నిసార్లు వాళ్ళలే నీళ్ళు లేవని నా పిల్లం నన్ను అంటుంది. అది పెద్ద తెప్పించినానంటావు, అంత సెల్లి తెప్పించేకి అన్నాలు పడుతుందా? కాదలే, ఇదేమన్నా బారా మసాలా అనుకున్నావా? వేసి ఫరక్ అనేసి ఇచ్చేది. ఇంతది గాని అక్కడి నుంచి రావాలంటే టైం పడుతుంది. నీ ఒక్కనికే ఉంటాడు వాడు. అరే నీ మాకు బాత్రూమ్ కడుక్కునే నీళ్ళు లేవని మీరు తన్నాడు చూస్తా. ఎండాకాలమా మాకు సెల్ ఫోన్ లో మాట్లాడేది అర్జెంట్, అదే కడుక్కునేది అట్లా ఉండొచ్చు. నీ సెల్ ఈరోజు ఎట్లా తిరిగి వస్తుంది? నేను కంపెనీ అంతా డైరెక్ట్ మాట్లాడి తెప్పిస్తానా, నీ ఉండగాడికి వస్తుంది. సరేలే అబ్బా ఊర్లో ఎంత మందికి బుక్ చేసినారా? పొద్దు ఎవడు వచ్చి నా ఇంటికాడికి వచ్చి ఇంత మాట అనిందిలే. ఫ్రెండ్షిప్ అని తక్కువగా నీకు బుక్ చేసింది. ట్యాంక్ రాపా సమయం నాళ్ళకి ఏం కడుక్కునే కుళ్ళు లేవు నీళ్ళు అంటే రా ఫస్ట్. ఇక్కడ బారా మసాలా అంటే ఎవరు? నేనే నువ్వేనా? మేము కొరియర్ బాయ్, నీకు కొరియర్ వచ్చింది చూడు. కొరియర్ అవునా?
వీరాగాని చెప్పింది సెల్ బుక్ చేయమని ఏమో కొరియర్ వచ్చింది వాడు బుక్ చేసిన దానికి వచ్చిందిలే. అవును అవును అగో, సంతకం మర్జీ వాడు ఆ పొద్దు చెప్తే ఈ పొద్దు పంపించినాడప్ప వాడు. అబ్బా సంతకం 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 చెల్లి. ఓకే థ్యాంక్ యూ. ఏం బా బారమల్లి ఏదబ్బా కొత్త బాక్స్ ఏమేమి తెప్పించినావు? సెల్ ఫోన్ వీరాగంతో బుక్ చేయించింటే ఆ, ఎవరితో కానీ ఉండి కూడా చేతిలోనా ఆ. నా దగ్గర బారాగంతో ఈ ముందర సెల్ అన్నలా అనిపించుకోవాలని నేను చెప్పొచ్చింటే బా, బా, బా. ఏదప్పా చూడని చూస్తాను. నల్లదా తెల్లదప్పా? యాదను యాపకి నుంచి సీలు పీకాలని చూస్తున్నాను పెద్దయ్య. ఇడుండా చూడు ఇక ఈ పక్కన నుంచి ఈ ఫోన్ చూస్తే నిన్నే చూస్తారా? పట్టు నిన్నే చూస్తారా? ఇప్పుడు జాగ్రత్త. బో ఇట్లా ఫోన్ మన ఊర్లో ఏడా లేదప్పా. మొత్తానికి మంచి ఫోన్ బుక్ చేసినావు, బాగుందప్పా. లే వీరా, నేను పెద్ద సెల్ చెబితే నువ్వు తిరునాళ్ళలో సెల్ ఫోన్ పంపించినారా? లే నీ కాదు చెప్తాను. లే వీరా, ఏందో వీరా, రాలే బయట రాలే. పార్సల్ వచ్చింది కదా బా? సంతోషమా? ఊనప్ప నువ్వు మంచి ఘనకారం సాధించినావని ఏమైంది? ఒకటి చెప్తే ఒకటి తెప్పించినారా నువ్వు? ఏమి మొబైల్ రాలే? ఏడా తీరులో సెల్ ఫోన్ పంపించి నా పిల్లలంతా ఏట్ల కింద నన్ను పరకమొద్దుతానా? నువ్వు ఏమన్నావు? మన ఊరితో ఎవ్వంతో లేని సెల్ నాకు కావాలన్నావు కదా, అందుకని ఈ సెల్ ఎవ్వంతోనూ లేదు. ఇంకో చెప్తా, దీంట్లోకి లే ఇట్లా నువ్వు హల్లో అని మాట్లాడినావు అనుకో, ఊరంతా నీ వైపే చూడాలన్నావు కదా, మరి అందుకే ఈ సెల్ బుక్ చేసినావు. 10,000కి రూపాయి తక్కువ. అనా ఇట్లా సెల్ ఇంకా చూసినాను. నా 10,000 నా భార్య ఇంట్లో నగ్గా తిడుతుంది. ఫస్ట్ నువ్వు డబ్బులు వెనక్కి ఇచ్చే. నీ సెల్ నువ్వు ఏమన్నా చేసుకో, వెనక్కి పంపించుకో. ఏంది ఏమన్నా చేసుకో? ఇదేమన్నా కిరాణా అంగడా? పోయి బేలు బాలేవు వెనక్కి తీసుకో అనేది ఆన్లైన్ రా లఫ్ట్. ఆన్లైన్ వద్దు ఏమొద్దు, ఆన్లైన్ అని తీసుకొని పోయి ఏదో బస్సులో వస్తుంది రైల్లో వస్తుంది అని చెప్పి కాకమ్మ కథలో నా దుడ్డాన్ని ముందు మోపించిన 10,000 రూపాయలు. మరి వెరీ కాస్ట్లీ ఫోన్ లేదు, లేటెస్ట్ మోడల్. నువ్వు దీంట్లో వచ్చి ఇట్లా స్టైల్ గా మాట్లాడొచ్చు, కింద పడుకోకుండా ఇది వేసుకోవచ్చు, ఇట్లా మడుచుకోవచ్చు, అట్లా ఉంటది ఇదే. నువ్వు తీసుకొని మూసుకొని మెల్లెక్కేసుకొని పోనానా? మా డబ్బులు మాకు వెనక్కి పంపాపా. ఇది ఏడో తిరునాళ్ళ కొనుక్కొని వచ్చి ఇట్లా కథలు చెప్పొద్దు మాతో. దీంతో మాట్లాడుకుంటా ఇది ఇట్లా వేసుకొని ఊరంతా బారవచాలి అని అమ్మక అట్లానే బాట బుక్ చేసిన తర్వాత పెద్ద ఒగులు పడతాను. అదే పని పట్టలేదా? నాకు ఈ సెల్ వద్దు ఏమొద్దు. చెప్తాను నీ సెల్ నువ్వు తీసుకోరా నాన్న. దిక్కులా పారిపోయి తీవ్ర తెచ్చి నాకు 10,000 ముందు మోపిస్తా. ఏం అంగి పట్టుకుంటావు నువ్వు? నా మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేసినాను, ఒక్క కేసు పెట్టాననుకో కొడకదే ఎత్తుతా నిన్ను 3 కాదులే వీరా, నా చిన్న స్నేహితుడు అట్లా ఇగ్గినండి. నాకు చెప్తానరా ఇంట్లో నా పెళ్ళాం తిడుతుంది, కొట్లాడుతుంది కూడా. అసలు ఇంట్లో ఉన్నదో నీ కాళ్ళు పట్టుకుంటారా ఎట్లన్నా గానీ నాకు డబ్బులు ఎన్నికి కాదలే. నువ్వు 200 కాకుండా 1000 రూపాయలు ఇచ్చింటే వేరే మొబైల్ వస్తానేమో కదా పుట్టుకోసలో. మరి ఎట్లా చూడు, ఇది వెనక్కి పెట్టి మరి ఏదో తెప్పాలంటే మరి కమిషన్ ఎక్కువ అవుతుంది. కమిషన్ పోతే పోలేరా? 1000 రూపాయలు ఇస్తావా? ఇస్తారా? నా సెల్ నాకు కావాలరా. సెల్ బుక్ చేసినా లేదు, రిటర్న్ పెట్టి నీకు వేరే సెల్ బుక్ చేస్తా. కాదలే, మంచిగా 1000 రూపాయలు కమిషన్ లే, మంచి ఫోన్ బుక్ చేస్తా అంటే ఇంటివే 100 తీసుకో 200 తీసుకో అంటే ఇట్లా ఉంటది. ఫోన్ బుక్ చేయవా అనాల, అంతేగాని ఎవరితో లేని నా దగ్గర ఉండాలా. ఫోన్ మాట్లాడితే ఊర్లో పోయే వాళ్ళంతా నన్నే చూడాలంటే ఇట్లుంటది లే బరగా. ఫ్రెండ్స్ చూసారు కదా, మన తేరులో బారా మసాలా అమ్మిండు, కొత్త ఫోన్ కొన్నాడు అదే. దీనికి వద్దంట, నీకైతే 2,000 తగ్గించేస్తాను, తీసుకో. నాకొద్దు స్వామి, ఏముంది నీ తమ్మునికే చూసుకో బారా మసాలాకే. ఫ్రెండ్స్ చూసారు కదా, మిమ్మల్ని అందరినీ సరదాగా నమ్మించడానికి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చటైతే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కి రెడీగా ఉండండి. మీ వీరా.